అందరికీ నమస్కారం. నా పేరు మొడియం రాములమ్మ. మాది దిబ్బగూడెం గ్రామం, అశ్వారపేట మండలం, పంచాయతీ మలయగూడెం పంచాయతీ. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు మొడియం సీతారాములు, మా పెద్దబాబు పేరు పాల్ మనోహర్, చిన్న కుమార్ పేరు ఆశార్. వ్యవసాయం చేసుకుంటూ మార్కెటింగ్లోకి అనేది కూడా నేను అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు అరికాళ్ళు మంటలు, కాలు చేతులు లాగడం, ఎక్కువ యూరిన్కి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళకోకుండా ఉండడానికి కూడా మనకు కొర్రలు అనేది ఉపయోగపడతాయి. అందులో వచ్చేసి కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలాంటి బలమైన ఆహారం ద్వారా నేను పనిచేస్తున్నాను. ఇక చూడు, మనం మిక్సీ పట్టిన ఎంత క్వాలిటీగా గింజలు లేకుండా వచ్చినాయా లేదా చూడు ఒకసారి నువ్వు. ప్రకృతి పరంగా అయితే చాలామంది రైతులు రావడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి మేము కొంతవరకు అయితే వాళ్ళ ఏంటంటే అది జరిగిద్దా జరగదు అన్నట్టు కొంచెం సందేహపడుతున్నారు. అలా కాకుండా ముందుకు వచ్చిన రైతులు మాత్రం మేమైతే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బలమైన నేలని ఇచ్చారు మనకి. ఆ బలమైన నేలను మనం ఏం చేసాము, కెమికల్ అనేసి వేసి పాడు చేసేసాము. అదే మన బిడ్డలకి ఇవ్వాలంటే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ వచ్చే తరాల్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకని గతంలో నడిచినట్టు కూడా ఏ విధంగా అయితే మన తండ్రులు మనకి ఆరోగ్యమైన భూమిని మనకు అందజేశారో, అదేవిధంగా మనం ప్రకృతి చేసుకుంటూ భూమిని మరలా బలంగా తయారు చేసి మన పిల్లలకి ఇవ్వాలి. ఏంటంటే పిల్లలు ఎక్కువ బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు. దాని నుంచి కొంచెం మనం అవాయిడ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. రానున్న తరాల్లో కూడా వాళ్ళు కొంచెం బలహీనంగా ఉండకుండా ఒక స్థాయిలో ఉంటూ దీని గురించి నలుగురు చెప్పే విధంగా. అలాగే వ్యవసాయ పనుల్లో కూడా నేను సహకారిగా మా ఆయనకు నేను ఉంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో నేను మా ఆయన ఇద్దరం కలుసుకొని ఏదో ఒక పని చేసుకుంటూ చిన్నగా వ్యాపారం చేసుకుంటూ మేము జీవనాన్ని కొనసాగడం జరుగుతుంది.